వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు హాస్టల్స్ అంటే హైదరాబాద్కు వచ్చే గెస్ట్లకి ఆతిథ్యం ఇచ్చేది, కానీ ఇప్పుడు హాస్టళ్ళు వ్యభిచార కూపంలా మారిపోయిన పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే రెసిడెన్షియల్స్ ఏరియాల్లో ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే రెసిడెన్షియల్ అక్కడ నుంచి పారిపోయే పరిస్థితికి వస్తుంది. కో లివింగ్ హాస్టల్ కొత్త దందా హైదరాబాద్ కల్చర్ని పాడు చేస్తుందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో హేమ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. హైదరాబాద్ కల్చర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి హేమ గారు? ఒకప్పుడు హైదరాబాద్ అంటే బ్రతకడానికి నేర్పించేది అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే బ్రతుకు పల్లెటూర్లలో నుంచి వచ్చేసి, ఈవెన్ దో నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. నేను హాస్టల్లోనే ఉన్నాను. ఎక్కడున్నారు అప్పుడు? నేను అమీర్పేటలోనే హాస్టల్స్ లో కంపల్సరీ ఒక 2 years వరకు హాస్టల్లో ఉన్నాను. అప్పుడే సినిమా టైప్ లో ప్రయత్నం చేసేసి ఆ విధంగా నా హాస్టల్ లైఫ్ మీకు అనుభవం ఉంది కదా. ఎందుకంటే మనం వరంగల్, అదే పల్లెటూరు, వరంగల్ దగ్గర పెద్దనాగారం, సో ఖమ్మం తొర్రూరు మధ్యలో ఉంటుంది. సో అక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ మనకు వరంగల్ అంటే మా అమ్మమ్మ వాళ్ళు. అక్కడి నుంచి నేను ఒక సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? వరంగల్, హైదరాబాద్ రావాలి. ఎవరికైనా కూడా ఈ రోజు చదువుకునే పిల్లలకు కానీ, లేకపోతే ఒక జాబ్ చేయాలి అంటే సంథింగ్ ఏదైనా కూడా, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన నేర్చుకోవడానికి కూడా హైదరాబాద్కి వచ్చేవాడు. ఎవ్రీథింగ్ ఏదైనా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవి హాస్టల్స్ కంపల్సరీ. హాస్టల్లో ఒకప్పుడు హాస్టల్లో ఉన్నారంటే భయభక్తులతో ఉండేవాళ్ళు. హాస్టల్ వార్డెన్ కూడా అంత భయంతో స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈవినింగ్ మాక్సిమం 9 అయింది, 9:30 క్లోజ్. కనీసం ఫుడ్ కూడా వచ్చేసి కరెక్ట్ గా టైం టు టైం ఉండేది. మీకు మధ్యాహ్నం 3 అయిందంటే ఫుడ్ ఇవ్వరు. సో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. 9 అయింది అంటే నువ్వు 9 లోపల రాకపోతే నీకు ఫుడ్ లేదు. సో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ గా ఒకప్పుడు ఏంటిది హాస్టల్స్ నడిపించేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజులో వచ్చేసి మొత్తం మన చట్టాలు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఈ ఏంటిది లివింగ్ టుగెదర్ అనేది తప్పు కాదు, 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నప్పుడు, సటన్ ఏజ్ ఈ రోజులలో ఫుడ్ అనేది ఎలా ఉన్నది అంటే కల్తీ జరుగుతుంది. ఆ కల్తీ వల్ల హార్మోన్స్ వీళ్ళకి ఏ విధంగా అవుతున్నాయంటే, అసలు 18 సంవత్సరాలు నిండక ముందే మాక్సిమం వచ్చేసి 10th 7th క్లాస్ నుంచి ఏ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజును చూసుకుంటే అది వర్జిన్ ఉన్నారా లేదా అనే దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. అదే విధంగా చాలా కేసెస్ కూడా చూస్తున్నాం మనం. ఏంది స్కూళ్ళల్లో కూడా కనీసం తెలియకుండా ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఉన్న వాళ్ళు కూడా మనం చాలా కేసెస్ చూస్తాం. అయితే హైదరాబాద్ కల్చర్ ఈ కోలివింగ్ హాస్టల్స్ తో కల్చర్ అనేది డిస్టర్బ్ అవుతుందని అనిపిస్తుందా? ఖచ్చితంగా అది ఈ విధంగా అవ్వడానికి కూడా ఈ సొసైటీయే కారణం. ఎందుకంటే ఈ సొసైటీ ఉన్నప్పుడు కోలివింగ్ హాస్టల్స్ ఉండేనా? లేవు. కోలివింగ్ హాస్టల్స్ లేవు. ఒక ఫ్రెండ్ ఎవరైనా హాస్టల్ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయిని కలిస్తే ఎలా ఉండేది ఆ పరిస్థితి? అసలు జెంట్స్ అసలు రానివ్వద్దు, అక్కడ మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండకపోయేది. మీరు మాట్లాడాలి అంటే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళండి, కానీ మాత్రం మాట్లాడొద్దు అనే దాంట్లో అంత స్ట్రిక్ట్ గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? సో ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి ఇప్పుడు రూమ్ లోనే కూర్చుంటున్నారు. డెవలప్ అనే దాంట్లో చూస్తే మామూలుగా మన డాలర్ రేటు డెవలప్ అయిపోయో, లేకపోతే వచ్చేసి మన రాష్ట్రాలలో అన్ని రకాలుగా డెవలప్ అయిపోయింది కాదు, ఈ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఎందుకంటే కోలివింగ్ డెవలప్మెంట్ మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది. డైరెక్ట్ గా హాస్టల్స్ పెట్టేశారు. ఈ రోజుల్లో చూసుకుంటే ఐ థింక్ సో, నాకు తెలిసి సాఫ్ట్వేర్ లోనే నేను ఈ మధ్యలో వింటున్నాను, ఏంటి 3 days కు మ్యారేజ్ అంటే మీన్స్ వీకెండ్ మ్యారేజ్ అంట. వీకెండ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకుంటారు అంటే లైక్ ఎవరికి తెలీదు మ్యారేజ్ చేసుకున్న విషయము. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఓన్లీ ఏంటిది సాటర్డే సండే మండే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయి అట్ల నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఫ్రైడే నైట్ ఒక రూమ్ తీసుకుంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అంటే ఎవరికి వాళ్ళే, అది అంటే వారానికి 3 రోజులు సంసారం అనే టైప్ లో కూడా వింటున్నాను. ఇది 1 night స్టాండ్ అంట, ఏంటిది కోల్ లివింగ్ హాస్టల్స్ కూడా పెరిగిపోయి. ఎందుకంటే ఎక్కడ ఉండాలి అంటే హోటల్స్ లలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మన చట్టాలే వచ్చేసి లివింగ్ ఇచ్చేసారు కాబట్టి మాకు ఇలాంటి దందాలు కూడా చేసుకోవచ్చు అని అంటే, అంటే వాళ్ళు ఎలా అనుకున్నారంటే చట్టం అనేది ఏ విధంగా చెప్తుంది, దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. తీసుకునే వాళ్ళకి తీసుకునే విధంగా ఉంటుంది. అరే చట్టాలే మాకు పర్మిషన్ ఇచ్చేసాయి, మాకేమున్నది అన్నట్టుగా వీళ్ళు వచ్చేసి పర్మిషన్స్ లేకుండానే హాస్టల్ నడిపిస్తున్నారా, లేకపోతే ఈ ఒక దందాల వ్యాపారం లాగా అయిపోయింది. ఈ రోజున ఇద్దరు అమ్మాయి అబ్బాయి వచ్చిరంటే వాళ్ళకి ఏ విధంగానైనా హాస్టల్ ఇచ్చేయచ్చు, ఆ విధంగా నడుస్తున్నారు. ఇప్పుడు హాస్టల్స్ అయితే నాకేంటి చట్టాలే వచ్చేసి ఆ విధంగా చెప్పినప్పుడు మాకేమవుతుంది అన్నట్టుగా వీళ్ళు వచ్చేసి హాస్టల్ బిజినెస్. హాస్టల్ చట్టం వీళ్ళకి బెనిఫిట్ అయిందా ఈ విషయంలో? అంతే కదా. సారీ బెనిఫిట్ కాదు, వ్యాపారం అయిందా నాలేమో.
వ్యాపారం అంటే బెనిఫిటే కదా, బెనిఫిట్ కోసమే వ్యాపారం చేస్తుంటారు. సో అది కూడా ఒక సంపాదన లాగా అయిపోయింది. ఒకప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే పిల్లలు అంటే లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలి అనే దాంట్లో ఉన్నారు. కానీ ఒక హైదరాబాద్లో వస్తున్నారు ఒక అబ్బాయి అమ్మాయి అంటే అసలు నిజంగా వాళ్ళు ఏం జరుగుతున్నా ఆల్రెడీ సంసారం స్టార్ట్ చేసి ఇక్కడ ఉంటున్నారు. సో ఆ విధంగా హాస్టల్స్ ఉన్నాయి. అదే విధంగా అంటారు ఇప్పుడు హాస్టల్సే వచ్చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆ విధంగా లేదు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే రూమ్ లో ఉండాలి అంటే పెళ్ళయింది అని చెప్పేసి అంటేనే ఇల్లులు ఇచ్చేవాళ్ళు. బ్యాచులర్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి అలాంటి రూమ్స్ కాదు, రెసిడెన్షియల్ ఏరియాస్ అసలు వాళ్ళకి అసలుకి ఇవ్వరు. ఆ విధంగా ఉండేదాన్ని ఈ రోజున చూసుకుంటే వచ్చేసి మొత్తానికి రియల్ గా చెప్పాలి అంటే ఒక వ్యభిచారం అనే దాంట్లో ఉన్నది. ఆ విధంగా నడుస్తుంది ఈ ఏంటిది హాస్టల్ వ్యాపారం, హాస్టల్ బిజినెస్ అనేది. ఆ విధంగా ఇప్పుడు ఎందుకు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, సొసైటీ ఎక్కడికి పోతుంది? మరి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా లవ్ జీవాద అనుకోవచ్చు, ఇంకా ప్రేమ విషయాలు కావచ్చు, మోసపోవడాలు కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పోతున్నారు, రూమ్ తీసుకుంటున్నారు, ఉంటున్నారు హాస్టళ్లలో. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మనస్పర్ధ అంటే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ఒకరు తెలిసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎన్ని సినిమాలు చూడట్లే మనము, కనీసం వాటి చూసుకున్న తర్వాత నాలెడ్జ్ వస్తుంది. ఆ సినిమాలలో నాలెడ్జ్ తీసుకోవడానికి ఉంటుంది, చెడిపోవడానికి. అదే ఇప్పుడు ఈ హాస్టల్ కల్చర్ గురించి మీరున్న హాస్టల్స్ కి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందంటారు. 100%. అప్పుడు కనీసం ఇప్పుడు ఈ చెత్త దరిద్రం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అసలు? ఈ రోజులలో చూసుకుంటే కుక్కడపల్లి కానీ అటు సైడ్ హైటెక్ సిటీ సైడ్ కానీ దిల్షు నగర్ కానీ మన మాదాపూర్ సైడ్ ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టేది కూడా దానికోసమే కడుతున్నారు, అంటే హాస్టల్కి ఇవ్వడానికి కడుతున్నారు అన్నట్టుగా. సర్వీస్ అపార్ట్మెంట్స్ అంట. సో ఇలాంటి అన్నిటి అసలుకి ఇప్పుడు జంజీ బ్యాచ్ ఎలా అయింది అనే దాంట్లో చూసుకుంటే భయం వేస్తుంది. నెక్స్ట్ ఏంటి అని తెలియదు. ఎవరిని వాళ్ళను అసలుకి కనీసం పట్టుకుంటామా అంటే వాళ్ళని మనం అందగలుగుతామా అనే టైప్ లో ఈ జంజీ బ్యాచ్ ఉంది. చేసేవన్నీ కూడా చేస్తున్నారు ఓకే, కానీ ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ లో హాస్టల్ ఉన్నప్పుడు ఆ రెసిడెన్షియల్ అట్లీస్ట్ ప్రశాంతంగా 10 నిమిషాలు బయటికి రాగలుగుతారా? అక్కడ ఉండే పార్క్ సిచ్యువేషన్, పబ్లిక్ ప్లేస్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటారు, ఈ మన ఒక పార్క్ ఉంటుంది కదా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర, ఆ పార్కులలో అట్లా కనిపించేవి యదవ సంత అంతా అక్కడ ఉండేది. అవును, ధర్నా చౌక్ దగ్గర. దాన్ని ఏమో అంటారు పార్కు, సంథింగ్ ఏదో పార్క్, నాకు కూడా ఐడియా లేదు. అలా ఉండేది ఎక్కడైనా ఒక పార్కులలో అలా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం డైరెక్ట్ గా మాకేం అవసరం లేదు మ్యామ్, డైరెక్ట్ గా మేము లివింగ్ టుగెదర్ గానే ఉండొచ్చు, డైరెక్ట్ గా చెప్తున్నారు, డైరెక్ట్ గా ఉంటున్నారు, రూమ్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఆ విధంగా అయింది. సొసైటీ ఎందుకు ఈ విధంగా అవుతుంది? దీన్ని కల్చర్ అంటే ఈ కల్చర్ వల్ల జనాలు చెడిపోతున్నారా లేకపోతే ఏమైనా నేర్చుకుంటున్నారా అంటే అతి చిన్న వయసులోనే వచ్చేసి వాళ్ళు చేదు అనుభవాన్ని నేర్చుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే జీవితంలో ఒక చిన్న ప్రేమ, అది ఇంట్లో దొరకట్లేదని ఎవడో చూపించే ప్రేమ, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఆ చిన్న ప్రేమ చూపించడం వల్ల ఎదుటి వాళ్ళు ప్రాక్టికాలిటీ అంటే తెలియదు. మళ్ళీ వాళ్ళకి రేపు పొద్దున జీవితాంతం వీళ్ళతోనే ఉంటారా అంటే ఉండరు. ఏమన్నంటే రియల్ గా చెప్పాలంటే ఎలా ఉన్నది అంటే ఒక షోరూమ్ పోయి మనం బట్టలు కొనుక్కొని డ్రెస్ ఏంటిది కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అని చూసుకునేటట్టుగా 5,000 పెట్టేదానికి మనం ఇంత చూస్తున్నాము, జీవితాంతం ఉండేటోనికి మనం చూసుకోమా అనే టైంలో అలా ఆ విధంగా పోతున్నారేమో ఈ సొసైటీలో ఈ పిల్లలు అనే దాంట్లో. అందుకని మీరు అన్నది వాస్తవమేమో, అందుకని డైవర్సెస్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ జనరేషన్ పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయంటే కనీసం ఒక 6 నెలలు కూడా పోసుకొని పరిస్థితి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు అన్ని వచ్చేసి మళ్ళీ ఏమంటారు, అండర్స్టాండింగ్ లోనే వచ్చేసి డైవర్స్ తీసుకుంటాను. అసలు నాకు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు, అసలుకి ఈ చట్టాలు కూడా ఈ విధంగా ఎందుకు ఇస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. లివింగ్ టుగెదర్ కరెక్ట్ అంటారు, హాస్టల్స్ కరెక్టే అంటారు. ఇటు సైడ్ చూసుకుంటే ఏంటిది పెళ్లి చేసుకున్న ఇద్దరు ఉన్నా కానీ అడల్ట్ ఎవరితోనైనా ఉండడం కరెక్ట్ అంటారు, ఎక్సెప్ట్ మైనర్స్ తప్ప. అదే ఈ విధంగా చెప్పినప్పుడు అసలుకి మన జనాలు ఎలా ఉంటారంటే ఇంతదాన్నే ఇంత చేస్తారు. అరే మనకు చట్టాలు ఇన్ని చెప్పినాయి కదా మాకేమున్నది అడ్డు అన్నట్టుగా అడ్డు అదుపు లేకుండా ఇట్లా తిరుగుతున్నారు. పోనీ ఇవి అన్ని చెప్పినా గానీ దీంట్లో ఎవరు బాధపడుతున్నారు? మనమే మనుషులుగా మనమే బాధపడుతున్నాం కదా. రేపు పొద్దున ఎవడో ఒకడు మోసం చేస్తే ఆడపిల్ల ఏంటిది బాధపడాల్సి వస్తుంది, మగపిల్లగా. అదే విధంగా ఒక కల్చర్ ఎలా ఉండేది, ఒకప్పుడు పెళ్లిళ్ళు చూసి పిల్లలు అనే దాంట్లో ఉన్నప్పుడు ఆ సంసారాలు
కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఆ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి, ఈ రోజున మనం చూసుకొని పెళ్లి చేసుకొని డైరెక్ట్గా ఈ రోజు చేసుకుంటున్నా ఒక 6 నెలల తర్వాత పోయి కోర్టులలో వచ్చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో డైవర్స్ తీసుకుంటున్నాం. సో ఏది బెటరు అనే దాంట్లో జనాలు ఆలోచించాలి. మనం ఎంతవరకు ఉంటున్నాము, ఏది కరెక్టు అంటే సర్కిల్ మనమే గీసుకోవాలి. మనం చేసేది కరెక్టా అంటే సర్టన్ ఏజ్లో కూడా ఆ హార్మోన్స్ వల్ల కూడా తప్పు ఒప్పులు అందరూ చేస్తుంటారు. కానీ ఎంతవరకు అనేది దాన్ని నిజంగానే అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఈ పిల్లలు చిన్న విషయాలకు వచ్చేసి ఈ హాస్టల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ లివింగ్ టుగెదర్ ఎక్కువైపోయి అక్కడ ఉండి రేపు పొద్దున ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా లైఫ్ను చాలామంది సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఏజ్లో వచ్చేసి దాన్ని తీసుకునే అంత వాళ్ళకి లేదు. అంటే ఆ ఏజ్ అలాంటిది కాదు. నాకు కావాలి, వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు కావాలి అనుకుంటున్నారు. దాని గురించి ఆలోచించట్లేదు. ఓకే ఇది ప్రాక్టికల్ గా ఇంతవరకు అవుతుంది అనేది ఆలోచిస్తే అది కూడా ఆలోచించట్లేదు కదా. ఎంతసేపటికి ఇది నాకు దక్కట్లేదు, నేను చచ్చిపోవాలి. అబ్బాయిలు అలానే చచ్చిపోతున్నారు, అమ్మాయిలు అలానే ఉన్నారు. అంటే అంత వీక్గా తయారవుతున్నారు. ఇప్పటికైనా నిజంగా చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వాలు అన్ని రకాలుగా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ సొసైటీకి కూడా ఒక ఎక్కడ ఏం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా బాధ్యత తీసుకొని ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే ఇంత ఓపెన్గా అయిపోయినప్పుడు అసలు ప్రజలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు. అసలు పల్లెటూరులో నుంచి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ హైదరాబాద్కి వస్తుందంటే ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలలో ఏ విధంగా చూస్తున్నాం అంటే ఇక్కడ జరిగేటివి చూపెడుతున్నారు. వాళ్ళేమి అంటే కొత్తగా సృష్టించి ఏం చూపించట్లేదు. సో ఆ విధంగా ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఈ రోజున హైదరాబాద్కు అంటే మేము ఏదో పాత 2003లో వచ్చినాం కాబట్టి మా లైఫ్ మాకు ఇప్పటికీ మేము ఒంటరిగా ఉన్నా కూడా మా సర్కిల్లో మేము గీసుకొని బతుకుతున్నాం. దెబ్బలు దక్కముక్కలు తిన్నా కానీ ఎంతవరకు ఏంటి కానీ అందరికీ అలాంటిది ఉండదు. కొంతమంది దాని జెన్జీ బ్యాచ్ గురించి అట్లాంటివి ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంటే తీసుకోలేకపోతున్నారు. జెన్జీ బ్యాచ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 1 నైట్ స్టాండ్ అంటున్నారు, ½ an hour స్టాండ్ అంటున్నారు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. నాకు తెలిసి ఏంటి 1 డే స్టాండ్ ఏంటిది ½ an hour నైట్ స్టే చేసేసి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అమ్మాయి అబ్బాయి అది హాఫ్ నైట్ స్టాండా 1 డే స్టాండా సంథింగ్ ఏదో చెప్తున్నారు. ఈ కల్చర్ లోనే ఉంది, ఎక్కువగా సాఫ్ట్వేర్ కల్చర్ లోనే ఉంది. నేను ఈ మధ్యలో వింటున్నాను సంథింగ్ బెంచ్మెంట్ సంథింగ్ ఏదో చెప్తున్నారు కదా. క్లాస్మేట్లు బెంచ్మెంట్లు తెలుసు కానీ 1 డే స్టే అదే చెప్తున్నాను కదా. ఇలాంటి చాలా వింటున్నాము. ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళు టెక్టీస్ గానే ఉన్నారు. నాకు తెలిసి జెన్జీ బ్యాచ్ చాలా టెక్టీస్. ఈ మాక్సిమం 1990 కిడ్స్ కొంతమంది పెళ్లి కానోళ్ళు ఉంటారు ఈ ఏజ్ లో. వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. చాలా వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం. అందుకే కదా చాలా మందికి ఈ రోజున వచ్చేసి పెళ్లిళ్ళు కాకుండా కూడా ఉంటున్నారు. మన 1986 అంటే 80 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు అంటే జెన్జీ బ్యాచ్ కాకుండా మీ మధ్యలో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ జెన్జీ బ్యాచ్ కరెక్ట్ చాలా ఫాస్ట్ లో ఉన్నారు, వాళ్ళు నడుస్తూనే ఉన్నాయి. కొంతవరకు మాత్రమే దాన్ని మైండ్కి తీసుకొని సూసైడ్ అటెంప్ట్ జరుగుతుంది. ఖచ్చితంగా దీని గురించి ఈ ప్రభుత్వాలు సొసైటీ పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసి అసలుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, అవేర్నెస్ ఇవ్వాలి. అసలు వీటన్నిటి హాస్టల్ ఇంతగానము ఈ హాస్టల్స్ అన్ని పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్ కల్చర్ పోతుంది. ఎంతసేపటికి హైదరాబాద్ అంటే అరే పోరగాళ్ళు పాడైపోతారా అని అంటే ఫ్యూచర్లో కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వ్యవస్థ అక్కడ నడుస్తుంది అంటే కొంతమంది రియల్గానే చదువుకోవడానికి పంపించాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని ఫ్యామిలీలు. ఎందుకంటే అక్కడ అలా జరుగుతుంది, నా పిల్లలు ఏమన్నా పాడైపోతారో, మా పిల్లలు ఎలా అన్నట్టుగా కొంతమంది భయపడి కూడా తొందరగా మ్యారేజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్నిటి రకాలుగా చెప్పాలి అంటే రియల్గా ఒక తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా కావడానికి ఈ ప్రభుత్వాలే కారణం. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది అన్నట్టుగా ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, పిల్లగాళ్ళకి ఏం చేయాలో తెలియదు, డ్రగ్స్ అనే దాంట్లో పోతున్నారు. ఇట్లా ఇటు సైడ్ చూసుకుంటే సరే ఒక పిల్లనైనా పట్టుకుందాం రాబాయ్ అని చెప్పేసి పిల్లల జోలికి అమ్మాయిల జోలికి పోతున్నారు. ఈ విధంగా ఇలాంటి కల్చర్ నడుస్తుంది. దానికంతటి కారణం వచ్చేసి నువ్వు కరెక్ట్గా పరిపాలన అనేది ఇప్పుడు
ఒక లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక దృష్టి ఉంటుంది, అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేవంత్ రెడ్డి సీఎంకి ఒకటే ఈ పిచ్చితుకుల పాలన మానేసి నాకు ఓన్లీ నా పోస్టులని నా దగ్గర ఉండి నేను సంపాదించుకోవాలనే బుద్ధి తప్ప ప్రజల కోసం పాలించాలి, ప్రజల ఈ కల్చర్, ఈ హాస్టల్ కల్చర్ తగ్గితే క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడు డ్రగ్స్ అనేది తగ్గుతుంది, ఇవన్నీ తగ్గుతాయి కదా, ప్రతి ఒక్కటి లింక్డ్ బై ఈ హాస్టల్స్. డన్. థ్యాంక్ యూ అండి హేమ గారు. ఓకే.